హాయ్ అండి, నేను మీ నాగేశ్వరి ఆంటీని మాట్లాడుతున్నా. ఈరోజు నేను మా ఇంట్లో మసాలా దినుసులు సర్దుకుంటున్నానండి. సర్దుకుంటూ నేను ఒక వీడియో చేసుకున్నాము అని నా లాభము. రెండోదైనా వీటి ఉపయోగాలు కూడా చెప్దాం అనుకుంటున్నానండి. ఇవన్నీ సర్దాలి. నేను ఒక్కసారే బల్క్ని తెచ్చుకుంటాను. మొన్న కేరళ టూర్ వెళ్ళాము కదా, అక్కడ తీసుకొచ్చుకున్నాను. ఇవ్వండి. ఇది నేను పామ్ ట్రీ అని చెప్పి కేరళలో ఉంటుందండి. ఎంత బాగున్నాయంటే మసాలా దినుసులు చాలా బాగున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాము. నేనేమి ఇది అడ్వర్టైజ్మెంట్ ఏం కాదండి, నేను తెచ్చుకుని చూపిస్తున్నాను. ఇది దాదాపు నేను సంవత్సరంన్నర అయింది. ఇంకో ఇవి అయిపోయినాయి. సర్దుకుంటూ ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. వచ్చిందండి ఐడియా. నీళ్ళల్లో వేస్తే తెల్లగా వస్తుంది 10 నిమిషాల్లో. ఏంటిదండి ఇవి? సబ్జా గింజలండి. సబ్జా గింజలు మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా పక్కన పెట్టుకొని తాగితే పొట్ట చక్కగా నిన్నట్టు ఉంటుంది. మనకి వేడేది ఏమన్నా కూడా తగ్గిద్దండి. ఇది ఇవ్వండి. నేను ఈరోజు సర్దుతున్నాయి చూడండి, అప్పుడే తెల్లగా వస్తున్నాయి. ఇది తెల్ల మిరియాలండి. తెల్ల మిరియాలు ఈ రేట్ ఎక్కువగా ఉంటాయి, కానీ తెల్ల మిరియాలు కనుక చికెన్ కర్రీస్లో వాటిలో కారం తక్కువ వేసుకొని తెల్ల మిరియాలు కనుక వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చూపిస్తానండి. నేను ఎట్టబడితే అట్ట పడేసాన్ని. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనొచ్చు, సీడ్స్ అనొచ్చు. ఇవన్నీ నేను పెట్టుకొని ఇవన్నీ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఇవన్నీ ఇది మెయిన్ థింగ్. ఇంగవ మీకు మనమైనా బజార్లో ఇది కొనుక్కొచ్చుకుంటాం కదా, ఇది కూడా ఇట్లా వస్తుందండి. ఇది కొట్టి పెట్టుకుంటే ఇది వాసన కొంచెం ఎక్కువ ఉందనుకోండి, దానికి 3 వంతులు ఉంటుందండి. ఎట్లాంటిది ఇంగవ తెచ్చుకుంటే. ఇంగువ పప్పు కూరల్లోనూ సాంబార్లోనూ అట్లా. ఇది కూడా ఈ ఆయుర్వేదం చిట్కాలన్నీ మన బాడీకి అన్నిటికీ ఉపయోగపడేయనండి. నేను ఇంకా క్లియర్గా చెప్పకూడదా, లెంత్ అవుతుందని ఆలోచించి నేను చెప్పలేకపోతున్నాను. ఇగోనండి, నేను తెచ్చిన బల్క్ మీద సంవత్సరం క్రితం తెచ్చినది అడేవ పువ్వు, స్టోన్ ఫ్లవరు. ఇగోనండి, ఇవన్నీ ఇయ్యాను. ఇంకా అన్నీ చూపించటం ఎందుకులే అని చెప్పి నేను కొంచెం చెప్తున్నాను. ఇవన్నీ నేను అక్కడి నుంచి మా వారు శబరిమల వెళ్ళినప్పుడు తెచ్చారు. ఇంకా నేను అక్కడి నుంచే తెప్పించుకుందాం అనుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి, తెప్పించుకోవటం. ఇది నేను తెప్పించుకున్నాను కాబట్టి, నేను తెచ్చారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఇంటికాడైనా తెచ్చుకోండి అండి ఈ బల్క్ మీద. కానీ ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో వాడుకొని మన ఆరోగ్యాలు మనం కాపాడుకుందాము. ఆహారం ఎంత మితముగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటామండి. మనం వెయిట్ పెరిగిన కానించి మన బాడీ, మన కదలికలు చాలా ఇబ్బంది పెడతాయి. నా మాటలు కొంచెం ఇబ్బంది అనిపిస్తే క్షమించాలి. ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోనండి మన ఆరోగ్యకరమైన ఈ జీలకర్ర, ధనియాలు అవి కూడా పక్కన ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూపించట్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ నాగేశ్వరి ఆంటీ. ఇగోనండి, ఇలా సర్దేసేసుకున్నాను మొత్తం. మిగిలినవి మళ్ళీ నేను ప్యాకింగ్ చేసేసి జాగ్రత్త చేసుకుంటాను. మీరు ఎలా సర్దుకుంటారో కొంచెం నాకు తెలియపరచండి. ఒకవేళ నేను దీంట్లో ఏమైనా తప్పు చెప్తే ఏమనుకోవద్దు.